ప్రాణం పోకడ, వాన రాకడ అర్థం కాదంటారు. అలాగే ఈ రోజున చూస్తూ ఉంటే పరిస్థితులన్నిటినీ కూడా మేఘాలు గర్జించడం మానేసి ఒక్కసారిగా మేఘాలు ఉలిక్కిపడ్డట్టుగా మన మీద వానిస్తూ ఉన్నాయి. ఈ వర్షాలతో మనం మట్టి మనుషులం. మట్టి లేనిది మన జీవితం లేదు. నేను తోటకు వచ్చాను మొక్కలు పెట్టుకుందామని. రావటంతోనే వర్షపు గాలులు, ఈదురు గాలులు, వేగవంతమైనటువంటి మెరుపులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు రైతుల పరిస్థితి ఏంటో అనిపిస్తూ ఉంది. ఉల్లిపాయలు రోడ్డు మీద 50 పైసలు కూడా కొనుక్కునేవాళ్ళు లేక ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు రైతులు. కానీ కొనుగోలుదారులు ఎవరు కూడా కొన్నంత వల్ల పారబోస్తూ ఉన్నారు. అలాగే నేను ఇక్కడ టమోటా వేశాను, బీర వేశాను, సొర వేశాను. కానీ ఈ వర్షం అంతా ఇలా రావటంతో మొక్కలన్నీ కూడా ఆ వర్షపు జల్లుల దాటికి ఎక్కడ కూడా వరద ప్రవాహాన్ని, వాన ప్రవాహాన్ని ఏ చెలీల కట్ట కూడా అడ్డుకోలేదంటారు. అలాగే మొక్కలన్నీ కూడా కుళ్ళిపోవటం జరిగినాయి. అసలు చూస్తూ ఉంటే ఈ వానలు ఆగవా? ఈ వానలు ఇలాగే కొనసాగితే మన కృత్రిమ కొరత మార్కెట్లోకి వచ్చింది. ఈ రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు. పెట్టిన పంట చేతికి రావటంలా. మహబూబ్నగర్ జిల్లాలో అయితే పత్తి పంటకు చాలా ఫేమస్ తెలంగాణలో. అక్కడ పత్తి అంతా కూడా తెల్లటి పత్తికి నల్లటి మరకలాగా వచ్చేసేసి అదంతా మసకబారిపోయి దానికి రేటు రాదు. మిర్చి అంతా కూడా ఇప్పుడు నేను మిర్చి మొక్కలు పెట్టా, అవన్నీ కొట్టుకుపోతూనే ఉన్నాయి. మిర్చి పంటకు నష్టం, నిజామాబాద్లో పసుపు పంటకు నష్టం, అటు వరికి యూరియా దొరకటం లేదు. ఎటు చూసినా కృత్రిమ కొరత ఒక పక్కన, ఇంకొక పక్క భగవంతుడి సహకారం కనిపించడం లేదు. విపరీతమైన వర్షాలు. ఈ వర్షాలతో లాభం అన్నది మనకు జరగటల్లా. సకాలంలో సరైన సమయంలో వర్షం వస్తేనే రైతుకు మంచిది. కానీ ఇలా వర్షాలు కురిసినందువల్ల అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మట్టి వరప్రసాదం. ప్రకృతి కనుక సహకరించకపోతే మనం ఏం చేయలేం కదా.